వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి ఇంకా విజయలక్ష్మి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నిన్నటి నుండి కూడా మన రామన్న గారి పిలుపు మేరకు వెంకటగిరి పట్టణం అంతా చేనేతలందరినీ పలకరించడం జరిగింది. చేనేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 24,000 రూపాయలను నేతన్న నేస్తాన్ని పెట్టుబడి సహాయం కింద తీసుకొని చాలా సంతోషంగా వారి వారి కార్యక్రమాలని, వారి యొక్క పనిని నిర్వహించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, మా చేనేతలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం అనేది అది మా పుట్టిల్లులాగా భావిస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ఒక కృష్ణుడు గాను, ఒక రాముడు గాను, లేదంటే మరిన్ని జానపద సినిమాల్లో రాజులు గాను అట్లాంటి క్యారెక్టర్లు చేసి ఆ పాటలు వింటూ, మొగ్గాల సౌండ్ మధ్యన ఎన్టీ రామారావు గారి పాటలు వింటూ ఆయన సినిమాలు చూసుకొని వచ్చి దాని గురించి చర్చించుకుంటూ ఇలా పెద్ద ఫ్యాన్స్ అయినారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా ఒక ముఖ్య సదుద్దేశంతో పేదలందరినీ కూడా తన హక్కున చేర్చుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. దానివలన జనతా వస్త్రాలను విక్రయం చేసి పేదలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. కిలో 1 రూపాయి బియ్యం ఇస్తూ వారి యొక్క ఆహారానికి కూడా సహాయం చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు చేయడం వలన వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుని ఓన్ చేసుకొని తమ కుటుంబ సభ్యులుగా భావించి తెలుగుదేశానికి ఉన్నతంగా, తెలుగుదేశం యొక్క లక్ష్యానికి, ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి తమ లక్ష్యం, తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పాటుపడ్డారు. కానీ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడున్నది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్టీ రామారావు రక్తాన్ని కళ్ళు చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఆయన ఏ రోజు పేదల పక్షాన లేడు, ఎప్పుడు చూసినా పెత్తందారుల పక్షానే ఉన్నాడు. కానీ ఇంతగా 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే చేనేతలు అనే వాళ్ళు ఉన్నారు, అట్టడుగున వర్గాల్లో ఉన్నారు, వాళ్ళు గుంతల్లోనే వాళ్ళ జీవితాలు మగ్గుతున్నాయి అని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు, ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కంటి రెటీనా దెబ్బతింటుంది, వాళ్ళకి పెన్షన్ త్వరగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన బిడ్డగా 4 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 24,000 రూపాయలు, అంటే సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాల్లోని సంక్షేమ పథకాల్లో అత్యుత్తమమైనటువంటి భాగం 24,000 రూపాయలను ఈరోజు చేనేత అన్నకి, నేతన్నకి ఇవ్వడం జరుగుతుంది. దానివలన తద్వారా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఒకరు మొగ్గం నేయాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకరు మొగ్గం నేయాలంటే కుటుంబంలో ఆడవాళ్లతో సహా, పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టపడేటువంటి సమయంలో ఒక్కొక్కసారి అన్నం కూడా దొరకని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి పెట్టుబడి సహాయం కింద 24,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో 2 సార్లు, 6 నెలలకు ఒకసారి 2 సార్లు నేతన్న నేస్తాన్ని అందించడం జరిగింది. ఈ విధంగా చేనేతల గురించి ఆలోచించి ఒక గొప్ప నాయకుడు చేనేతల హృదయంలోనే కాదు, బీసీల హృదయంలోనే కాదు, ప్రజలందరి హృదయంలో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని పాటిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మనము వెంకటగిరి ప్రాంతానికి వస్తే, వెంకటగిరి ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రపంచ నలుమూలలో కూడా వెంకటగిరి చీరలకు కానీ, వెంకటగిరి వస్త్రాలకు కానీ చాలా ప్రసిద్ధి చెందినది. ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటగిరిని ఒక అగ్రభాగాన నిలబెట్టింది కూడా చేనేత పరిశ్రమ అని చెప్పాలి. అటువంటి చేనేతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నిన్నంతా ప్రయాణం చేసినప్పుడు నాకు అనిపించింది, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి మనం ఆలోచిస్తే ప్రజలు కొన్ని విషయాలు మాకు ముందుంచడం జరిగింది.
అందులో భాగంగా వెంకటగిరి వస్త్రాలను సేల్స్ చేయడం కోసము ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి నుండి కడపకి అంటే మాధవరం కానీ ప్రొద్దుటూరు కానీ జమ్మలమడుగులో కానీ ఉన్నటువంటి చేనేత కార్మికులతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేదానికి కానీ మొగ్గాలు నేర్పించుకోవడం కానీ బస్సు సౌకర్యం కావాలి అని చెప్పి కోరడం జరిగింది. దాన్ని వెంటనే మనము రామ్ కుమార్ అన్న దగ్గర ఆయన ముందు ఉంచడం జరిగింది. అన్న వెంటనే స్పందిస్తూ దాంతో పాటు కంపల్సరీగా ఇప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ళు ఇచ్చారో, ఏదైతే జగనన్న కాలనీలు మనం ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రాంతంలోనే హైవేలోనే గవర్నమెంట్తో మనం మాట్లాడి చేసేసరికి ఇంకా ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి త్వరితగతిన అన్న గెలుస్తూనే త్వరితగతిన సొంత నిధులతో కూడా అక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసి చేనేతల కోసము, చేనేతల యొక్క వస్త్రాలు కొనుగోలు చేయడం కోసము, అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలకు కానీ కాళహస్తికి పోయేదానికి కానీ నేషనల్ హైవే ఉంది కాబట్టి నేషనల్ హైవేలో భాగంగా ఇక్కడ చాలామంది యాత్రికులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారందరికీ అందుబాటులో ఉండడం కోసము ఈ నేషనల్ హైవేలోనే ఒక స్టాల్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చేనేతలందరికీ కూడా హర్షణీయం. ఎందుకంటే చాలా వరకు కూడా తమ వస్త్రాలను కొనుగోలు చేసుకోవడానికి కష్టపడేటువంటి తరుణంలో ఇలాంటి స్టాల్ మనకి ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి రామ్ కుమార్ అన్నకి మనం అండదండలుగా నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా బస్సు ఏర్పాటు కూడా ఆర్టీసీ చైర్మన్ గారైనటువంటి దుగ్గాయిపల్లె మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడినారు అన్న. అది కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతానే లేకపోతే ఎలక్షన్కు ముందైనా కూడా వెంటనే కూడా బస్సు సౌకర్యాన్ని కడపకి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలకి బస్సు సౌకర్యాన్ని కల్పించడం కోసం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా నెరవేరుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్నతో చర్చించినప్పుడు నాకు ఒక విషయం తేటతెల్లమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో రామ్ కుమార్ అన్న కూడా అదే విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని, ఆ ప్రాంతంలో నేను కూడా పుట్టినాను, కడపలో పుట్టినాను, నాది ప్రొద్దుటూరు ప్రాంతము. జగన్మోహన్ రెడ్డి అన్నతోటి లాంగ్గా మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి అన్న విషయం తెలుసు. అలాగే ఇక్కడ ప్రొద్దుటూరు నుండి ఎప్పుడు వెంకటగిరికి వచ్చినా కూడా నా పుట్టింటికి వచ్చినట్టు నా అన్నతో నేను కూర్చొని మాట్లాడినట్టు రామ్ కుమార్ అన్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అంత స్వతంత్రత, అంత ప్రేమానురాగాలు అన్న ఇస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నకి ఏ విధమైన విజన్ ఉందో అదే విజన్ కూడా రామ్ కుమార్ అన్న కూడా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఒక 2 అడుగులు నేను ముందుకెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పక్కన నా పేరును నిలబెట్టుకోవాలి అని జగనన్న ఏ విధంగా తాపత్రయపడుతున్నారో అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, తర్వాత రాజలక్ష్మి అమ్మ గారి కొడుకుగా నేను కూడా ముందుండాలి అని చెప్పి రామన్న కూడా అదే విధంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేతన్న నేస్తము 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ దాటిన వాళ్ళకి అంటే జనరల్గా ఏ సంక్షేమ పథకమైనా కూడా ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్స్ ఉంటే రావు. కానీ మొగ్గం వేసేటువంటి చేనేత కార్మికులకు అడుగు ముందుకు సాగడం కోసము ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా కూడా 1350 స్క్వేర్ ఫీట్లు ఉన్నా కూడా వాళ్ళకి నేతన్న నేస్తం కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వచ్చేలాగిన ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి మనకి పెద్ద హామీని ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ 200 యూనిట్ల కరెంటుని ఉచితంగా ఇస్తాము అని చెప్పి 300 యూనిట్ల కరెంటుని ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ మన రామన్న 450 యూనిట్ల వరకు కూడా గవర్నమెంట్ తోటి ప్రతిపాదన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఫైల్ని పెట్టి కంపల్సరీగా కూడా దాన్ని తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంకొకటి ఎవరు ఆలోచించిండరు. నేను కూడా ఒక చేనేత ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని. అన్న చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మనం చేనేతలు అల్లులు పట్టుకోవడానికి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అల్లులు పట్టుకోవడానికి పెద్ద ప్రాంతం దాదాపు ఒక 50 సెంట్లు కానీ లేదంటే 1 ఎకరా స్థలం కానీ కావాల్సి ఉంటుంది.
అలాంటిది ఒక ఇంటి ముందర వేసుకుంటే మా ఇంటి ముందర అల్లులు ఎందుకు పడుతున్నారు, మా ఇంటి ముందర ఎందుకు అల్లులు పడుతున్నారు, మాకు ఇంటికి తిరగడానికి కావాలి కదా అనేది కొద్దిగా అందరికీ ఇది ఉంటుంది. గొడవలు జరగడము, లేదంటే ఆడవాళ్ళు కొట్లాడడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎక్కడైతే మనం జగనన్న కాలనీలు ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ప్రాంతంలో చేనేతలకు సంబంధించి 1 ఎకరా కానీ లేదంటే అంతకు మించి కానీ ఒక అల్లులు పట్టుకోవడం కోసము ఒక షెడ్ లాగా నిర్మించి అక్కడ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మీరందరూ అక్కడ అల్లులు పట్టుకోండి అని చెప్పడానికి అన్న ముందుకు వచ్చి ఆ విజనరీగా ఆలోచించడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. నేను రాధాకృష్ణయ్య, ఎక్స్-ఎమ్మెల్సీని, నెల్లూరు. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వెంకటగిరి నియోజకవర్గానికి అబ్జర్వర్గా నన్ను పంపడం జరిగింది. దాదాపు 12 రోజుల నుంచి ఈ నియోజకవర్గం అబ్జర్వర్గా అనేక చోట్ల అన్ని మండలాల్లో ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా నేను తిరగడం జరిగింది. అంటే ప్రచారం కాదు, ప్రచారం చేయడం అనేది నా డ్యూటీ కాకపోయినా అన్ని మండలాల్లో, ముఖ్యమైన గ్రామాల్లో ఎలా ఉంది పార్టీ పరిస్థితి, కూర్చునేది, ప్రజల్లో ఎలా ఉన్నది స్పందన అనే విధంగా కొంచెం అబ్జర్వ్ చేస్తూ కార్యక్రమాలు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ కొనసాగించడం జరుగుతూ ఈరోజు ముఖ్యంగా నేను చేనేత గురించి, ఎందుకంటే గతంలో నేను వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేశాను. మొత్తం జాతీయ స్థాయిలో వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత కార్మిక సంఘాల్లో మొత్తం కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు ఉన్నాను. అనేక కార్యక్రమాల్లో పనిచేసి ఉన్నందు వల్ల ఈరోజు ఏంటంటే ముఖ్యంగా వెంకటగిరికి ఇంపార్టెంట్గా నేను చేనేత సామాజిక వర్గానికి చెందినవాడే కాబట్టి చేనేతల గురించి, చేనేత వాళ్ళకి ఒక మెసేజ్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనేటువంటి అభిప్రాయానికి నేను వచ్చాను. అదే ఈ ప్రెస్ మీట్స్. ఈ ఎన్నికల్లో రేపు 11వ తేదీ దగ్గర పడ్డాయి, 3 రోజులు ఉన్నాయి. 11వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. హోరాహోరీగా జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి ఫైట్ అనాలా, లేక వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి ఫైట్ అనాలా అనేటటువంటి సందిగ్ధంలో జరుగుతున్నది. ఒక విధంగా చెప్పాలంటే ఇవి జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీకి జరిగేటటువంటి ఎన్నికలని నేను భావిస్తూ ఉన్నా. ఈ ఎన్నికల్లో రాష్ట్రం అంతా కానీ, ఇక్కడ పర్టికులర్గా వెంకటగిరిలో కానీ చేనేత కార్మికులు చాలా అధ్వాన స్థితిలోనే ఉన్నారు. ఈరోజు కూడా ప్రభుత్వాల దగ్గర నుండి చేనేత కార్మికులకి, చేనేత వర్గాలకి ఎలాంటి మాటలు, ఒట్టి మాటలే కానీ ఏ పరిస్థితుల్లోనూ సరైనటువంటి న్యాయం జరగడం లేదు అనేటటువంటిది చెప్పక తప్పదు. చేనేత నేస్తం మేము 24,000 ఇస్తున్నాం కదా అనేటటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఉపాధ్యాయులు. చేనేత నేస్తానికి 24,000 రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప కాదు, సరైనటువంటి న్యాయం కూడా కాదు. చేనేత వర్గాలకి ప్రభుత్వాలు మొట్టమొదటి నుంచి కూడా ఎన్నో సబ్సిడీలు ఇచ్చారు, మార్జిన్ మనీలు ఇచ్చారు. ఆప్కో వ్యవస్థను తీసుకొచ్చి ఆప్కో వ్యవస్థ ద్వారా సొసైటీలను పెట్టి ఆ సొసైటీల్లో తయారైన బట్టల్ని కొనుగోలు చేసి వాటికి సబ్సిడీలు ఇచ్చి అనేక విధాలుగా ఆదుకున్నాయి ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు థ్రిఫ్ట్ ఫండ్ 8% ఇచ్చేవాడు. జగన్ గారు వచ్చి దాన్ని ఎగ్గొట్టాడు. అదే కాకుండా జరీ చీరలు వేసినా, జరీ నూనె కావాలన్నా 2,000 రూపాయలు ఒక సబ్సిడీ లాగా ఇచ్చేవాడు, అది ఎగ్గొట్టారు. ఇలా అవన్నీ కూడా లెక్కలేస్తే చేనేత వర్గాలకు ఇచ్చిన 24,000 3 సార్లు చెప్పాలా. అంత మానిటరీ బెనిఫిట్ వస్తున్నటువంటి స్థాయి నుంచి కేవలం అన్ని రద్దు చేసి 24,000కు మాత్రమే
లిమిట్ చేసి నేను చాలా చేశాను చేనేత కార్మికులకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం.